హాయ్ క్యూరియస్ పీపుల్. రీసెంట్ గా బాలీవుడ్ లో రిలీజ్ అయి ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అయిన దురంధర్ అనే మూవీ గురించి మీకు తెలుసా? మీలో చాలా మంది ఆ సినిమా చూసే ఉంటారు, అట్లీస్ట్ వినే ఉంటారు. ఆ సినిమాలో హీరో ఇండియా నియమించిన ఒక ఏజెంట్. అతను పాకిస్తాన్ వెళ్లి చేసే ప్రతి పని ఇండియాకి హెల్ప్ అయ్యేలాగా, ఇండియాకి మంచి జరిగేలాగా చేస్తూ ఉంటాడు. కానీ పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళకి చూడడానికి మాత్రం అది పాకిస్తాన్ కోసం చేస్తున్నట్టు ఉంటుంది. ఇదే విధంగా డొనాల్డ్ ట్రంప్, అదే యుఎస్ ప్రెసిడెంట్, ఒక్కొక్కసారి నాకు ఇండియా ఏజెంట్ ఇన్ యుఎస్ఏ అనిపిస్తుంది. నేను ఊరికే అనట్లేదు. దానికి నా దగ్గర కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ లో 4 ఎవిడెన్సెస్ ఫన్నీ వేలో మీ ముందు ఉంచడానికి ట్రై చేస్తా. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా సార్లు మీరు వినే ఉంటారు, ఐ లైక్ మోడీ, ఐ లైక్ ఇండియా అని అనడం. అలాగే ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే అతను చేసిన మొట్టమొదటి పని, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతున్నప్పుడు ఉక్రెయిన్ సైడ్ ఉండి రష్యా మీద శాంక్షన్స్ పెట్టడం. శాంక్షన్స్ అంటే రష్యా నుంచి ఆయిల్ ఎవరో కొనొద్దు అని చెప్పడం. No Russian oil. Seasonal offer. Cheap but it's discounted. Never. Boycott. ఆయిల్ ఎవరో కొనకపోయేసరికి ప్రపంచ దేశాలన్నీ వేరే దేశాల నుంచి ఆయిల్ ని తీసుకోవడం మొదలుపెట్టి, ఒక్క ఇండియా తప్ప. ఇండియా రష్యా దగ్గరికి వెళ్ళి రష్యాని తక్కువ డబ్బులకి ఆయిల్ ని తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ ఆయిల్ ని రిఫైన్ చేసి దాన్ని డీజిల్ అండ్ పెట్రోల్ గా మళ్ళీ యూరోప్ కి, యుఎస్ కే దాన్ని ఎగుమతి చేసిందని మీలో ఎంతమందికి తెలుసు? తక్కువ డబ్బులకు తీసుకోవడం వల్ల ఆ ప్రాఫిట్ అంతా ఇండియాకే వచ్చింది. అంటే ట్రంప్ తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఇండియా ప్లస్ కే అయింది. ట్రంప్ తీసుకున్న రెండో నిర్ణయం ఏంటంటే టారిఫ్ల పైన ఇండియా మీద చాలా పెద్ద టారిఫ్స్ వేసాడు. ఎందుకంటే మనం రష్యా నుంచి శాంక్షన్స్ వేసినా గానీ రష్యా నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటున్నామని అతను నచ్చలేదు అని చెప్పి అది పై వరకు. కానీ లోపల ఇండియా ఏం చేసింది, ఇలా టారిఫ్స్ వేసారని చెప్పి మనం యుఎస్ మీద ఆధారపడడం మంచిది కాదు, ఎగుమతి మీద ఆధారపడడం మంచిది కాదు అని నిర్ణయించుకుని చైనాకి, రష్యాకి దగ్గర అవడం మొదలుపెట్టింది. అలాగే బ్రిక్స్ లో ఒక బలమైన పొజిషన్ ని క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టింది. ఇది కూడా ఇండియా బెనిఫిట్ కే యూజ్ అయింది. ఇంకా ట్రంప్ తీసుకున్న మూడో నిర్ణయం, ట్రంప్ గ్రీన్లాండ్ అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకుంటా అని చెప్పాడు. కానీ ఈ గ్రీన్లాండ్ అనే ప్రాంతం డెన్మార్క్ అనే దేశంలో ఒక భాగం. డెన్మార్క్ యూరోపియన్ యూనియన్ లో ఒక భాగం. యూరోపియన్ యూనియన్ అనేది యుఎస్ఏకి ఒక చాలా క్లోజ్ ఫ్రెండ్ లాంటిది. ఈ నిర్ణయం ట్రంప్ చెప్పిన వెంటనే యూరోపియన్ యూనియన్ లో ట్రంప్ మీద ఉన్న నమ్మకం, యుఎస్ఏ మీద ఉన్న నమ్మకం తగ్గిపోయి వాళ్ళు వేరే ఒక బలమైన ఫ్రెండ్ ని వెతకడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళకి రష్యాని ఫ్రెండ్ చేసుకోవడం అవ్వదు. సో ఇండియాతో 18 సంవత్సరాల నుంచి ఆగిపోయిన ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ని యూరోప్ చేసుకుంది. సో ఆ ట్రేడ్ అగ్రిమెంట్ ని అఫీషియల్ గా గాడ్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటారు. అంటే అంత పెద్ద ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. $4 బిలియన్ ట్రేడ్ అగ్రిమెంట్ చేస్తుంది. ఇది కూడా ఇండియా ప్లస్. ఇంకా ట్రంప్ తీసుకున్న 4వ నిర్ణయం, పాకిస్తాన్ ని పొగడ్డం. పాకిస్తాన్ ని వరల్డ్ స్టేజ్ లో పాకిస్తాన్ మంచి కంట్రీ, పాకిస్తాన్ ఇస్ మై ఫ్రెండ్ చాలా పొగిడేవాడు. అలాగే పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా ట్రంప్ కి నోబెల్ బహుమతి ఇవ్వాలని ప్రపోజల్ పెట్టాడు. సో వీళ్ళ ఫ్రెండ్షిప్ చూసి ప్రపంచ దేశాలన్నీ ఇండియాకి సింపతి చూపించడం మొదలు. సో ఈ నిర్ణయం కూడా ఇండియాకు బెనిఫిట్ గా అయింది. ప్రపంచ దేశాలలో ఇండియాకి సింపతి పొజిషన్ రావడానికి యూజ్ అయింది. ట్రంప్ తీసుకున్న 5వ నిర్ణయం, టారిఫ్ల్ని ఈసారి ట్రంప్ ఇండియా మీద తగ్గించాడు. దీంతో ఇండియా ఆ టారిఫ్లు తగ్గించడాన్ని తన చాకచక్యంగా చూపించింది. ప్రపంచ దేశాలకి ఇండియా ఒక ఉదాహరణగా నిలబడింది. ఒక యుద్ధాన్ని చేయకుండానే, యుఎస్ కి ఎదురుగా నిలబడకుండానే గెలవచ్చు అని. ఫైనల్ గా మాస్టర్ స్ట్రోక్ ఎవిడెన్స్ ఉంది. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో మనకి నిక్కీ హేలీ, అజిత్ పాయ్, సీమా వర్మ, రాజా కృష్ణమూర్తి లాంటి పేర్లు చాలా వినిపిస్తాయి. అవును, వీళ్ళు యుఎస్ సిటిజన్సే, యుఎస్ సర్వీస్ లోనే పనిచేస్తారు. కానీ మీకు అనిపించదా వైట్ హౌస్ లో కూడా ఎంతో కొంత ఇండియన్ మసాలా ఉందని? సో మన దురంధర్ థియరీలో మనం ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే రష్యా మీద శాంక్షన్, ఇండియా మీద టారిఫ్, అలాగే పాకిస్తాన్ సైడ్ వెళ్ళడం, ఇంకా గ్రీన్ ల్యాండ్ ని ఆక్రమిస్తానని చెప్పడం, మళ్ళీ టారిఫ్స్ తగ్గించినాయి, ఇవన్నీ చూస్తే ప్రతి ఒక్క ట్రంప్ నిర్ణయం ఇండియా బెనిఫిట్ కే యూజ్ అయ్యి. ఫైనల్ గా మీకు ఒక క్వశ్చన్, మీకేమనిపిస్తుంది? ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇండియాకి హెల్ప్ అయ్యాయనిపిస్తుందా, లేదనిపిస్తుందా? కామెంట్ సెక్షన్ లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో ఆలోచన.